అందరికీ నమస్కారం అండి. విశాఖపట్నంలో ట్రాన్స్జెండర్ సంక్షేమానికి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు, సిపి గారు, అదేవిధంగా డిజేబుల్డ్ ఏడీ ప్రత్యేకంగా చొరవ తీసుకొని వారికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు ముగ్గురికి ఒక 3 ఆటోల్ని అందించడం జరిగింది. 3,05,000 రూపాయలు అయితే అందులో 64,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు దీనికి చొరవకి నేను అభినందిస్తూ వారు ఇంకొకటి చెప్పారు. 3 నెలలు సక్రమంగా వాళ్ళు కనుక చేసుకున్నట్టయితే ఇంకొక సిఎస్ఆర్ ద్వారా అదనంగా 1,00,000 రూపాయలు ఇచ్చి వారికి ఆర్థికంగా అండగా ఉండి వారిని సమాజంలో మంచి స్థితిలో వాళ్ళంటే ఒకళ్ళ మీద ఆధారపడకుండా గౌరవప్రదంగా ఉండాలనే దాని మీద స్థలంకరణ తీసుకోవడం జరిగింది. అంతకుముందు సిపి గారు కూడా చాలామంది ఐడెంటిఫై చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి గుర్తించి ఐడి కార్డులు ఇచ్చి 20 మందిని జీవీఎంసీలో శానిటరీ సూపర్వైజర్స్గా వాళ్ళని అపాయింట్ చేయడం జరిగింది. ఇంకా ఒక 25 మందికి కూడా ఉపాధి కల్పించేదానికి చర్యలు తీసుకుంటా ఉన్నారు. నేను కూడా మా మంత్రిత్వ శాఖ ట్రాన్స్జెండర్స్ మా శాఖ ఉంది. ఈ శాఖలో కూడా వారికి ఒక సింగిల్ రేషన్ కార్డులు ఇచ్చే విధానంలో ముఖ్యమంత్రి గారు ఆమోదించడం జరిగింది. దాంతోపాటుగా వాళ్ళకు కూడా ఎస్హెచ్జి గ్రూప్స్ ఉన్నాయి, పొదుపు గ్రూపులు. ఆ గ్రూపుల్లో కూడా బలోపేతం చేసుకుంటూ వాళ్ళకి మనం ఎస్హెచ్జి ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఎంకరేజ్ చేస్తున్నాం. వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కార్డ్స్ కూడా మేము ఇస్తున్నాం. వీళ్ళందరి ద్వారా కూడా వాళ్ళకి ఏదైనా కూడా అవసరమైనటువంటి ఖర్చులు కూడా వారికి ఉపయోగపడుతూ వాళ్ళ హక్కులు కూడా ఎవరైనా వారిని ఇబ్బందులు పెట్టా కానీ వారికి హక్కులకు కూడా మేము చర్య కల్పిస్తూ రక్షణ కల్పిస్తూ మేము ముందుకు తీసుకున్నామండి. మా ప్రభుత్వం ఈ దివ్యాంగులు అదేవిధంగా మనకి సీనియర్ సిటిజన్ ట్రాన్స్జెండర్ ఇచ్చే దానిలో కూడా మొన్ననే దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చింది. ట్రాన్స్జెండర్స్ కూడా స్త్రీ శక్తి పథకంలో ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం జరిగింది. వీరి సంక్షేమానికి అభ్యున్నతికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదేవిధంగా ట్రాన్స్జెండర్ బోర్డు ఏర్పాటు చేసి వారి యొక్క సౌకర్యాలకు కూడా వారి యొక్క హక్కుల కోసం కూడా మేము కృషి చేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విశాఖపట్నంలో ట్రాన్స్జెండర్స్కి ఆటోలు పంపిణీ చేశారు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. ట్రాన్స్జెండర్ల స్వయం ఉపాధి కోసం సబ్సిడీకి ఆటోలు పంపిణీ చేశారు. ట్రాన్స్జెండర్స్ సమాజంలో గౌరవంగా జీవించాలన్న ఉద్దేశంతో వారికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. విశాఖలో 20 మంది ట్రాన్స్జెండర్స్ని కేజీహెచ్ శానిటైజేషన్ సూపర్వైజర్లుగా నియమించామన్నారు. మరికొంతమందిని గుర్తించి ఉపాధి కల్పిస్తామన్నారు. ట్రాన్స్జెండర్స్కి గుర్తింపు కార్డులు ఇస్తున్నామన్నారు. సింగిల్ రేషన్ కార్డు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన వెల్లడించారు. ట్రాన్స్జెండర్స్ స్వయం సహాయక బృందాల ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్నామని ఆయన తెలిపారు. ట్రాన్స్జెండర్స్కి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కూడా కల్పించామన్నారు. ట్రాన్స్జెండర్స్ అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఇక ఈ 3 ట్రాన్స్జెండర్లకు 3 సిఎన్జి ఆటోలు పంపిణీ చేశారు. 3 దివ్యాంగులకు ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేసిన మంత్రి ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఘనాబాబు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజు, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, సిపి శంఖాభద్ర బాక్షి, జాయింట్ కలెక్టర్ విద్యాధరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.